వైసీపీ హయాంలో వేల కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సిట్ మరోసారి నోటీసు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు రావాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ ఆయనకు మూడోసారి నోటీసు ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన 2 నోటీసులపై హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో కసిరెడ్డి తప్పనిసరిగా విచారణకు ఈసారి హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు 2019 ఎన్నికలకు ముందు జగన్ తో కలిసి పనిచేసిన రాజ్ కసిరెడ్డి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెర వెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు జే బ్రాండ్స్ సరఫరాలో కసిరెడ్డి ఆదేశాలు కీలకంగా పనిచేశాయి. కమిషన్లు చెల్లించిన కంపెనీల నుంచి ప్రతి నెల 60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసి దాదాపు 3,000 కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేర్చినట్లు రాజ్ కసిరెడ్డిపై సిట్ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. లంచాల నెట్వర్క్ ను రూపొందించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో పెద్దరెడ్డిగా పేరున్న నాయకుడితో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలో, ఏ రోజు ఏ బ్రాండ్స్ ఎంత మేరకు విక్రయించాలో రాజ్ కసిరెడ్డి నిర్ణయించేవారని సమాచారం. రెండుసార్లు సిట్ నోటీసులు ఇవ్వడంతో ఈమెయిల్ సందేశం పంపిన కసిరెడ్డి వివరాలు చెబితేనే విచారణకు వస్తానంటూ మెలికపెట్టారు. సాక్ష్యం చెప్పేందుకు రావాలని సిట్ బదులివ్వడంతో ఇందులో తనకు ఏ సంబంధం లేదంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 4న విచారణ జరిపిన హైకోర్టు సిట్ నోటీసులకు చట్టబద్దత ఉందని, విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. దీంతో శనివారం సిట్ అధికారులు కసిరెడ్డికి మూడోసారి నోటీసు ఇచ్చారు.